రాయ ఇటు ఎడకపోతున్నావే? అమ్మా దాన్ని వదిలే, తర్వాత నేను మాట్లాడతాను. రేపు పీటల మీద నుంచి గౌతమ్ తప్పుకొని నందు వచ్చి తాళి కట్టే క్షణాన ఇది జరిగిందంతా చెప్పకుండా ఉంటుందా? ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే నోటికి ప్లాస్టర్ వేసుకోమన్నాడు రా డాక్టరు. ఇదేం వైద్యం? జాగ్రత్తోపతి అని కొత్తగా కనిపెట్టారులే. నేను సరిగ్గా అన్ని ఆలోచిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. మీ మట్టి బుర్రలకి అర్థం కావట్లేదు. అప్పుడు 10 మంది జీనియస్ ని పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి మాట్లాడుకోండి. ఎంతసేపు గౌతమ్ తప్పు చేశాడని అతన్ని వేలెత్తి చూపించడానికి చూస్తున్నారు తప్ప అక్కడేం జరిగిందో అర్థం చేసుకున్నారా మీరు? దివ్య అక్కడ గొడవ చేయడం వల్ల మీనాక్షక్కకి మరో దారి లేక గౌతమ్ ఫస్ట్ చూస్ చేసిన శారీని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అదంతా వాడి ప్లానే. దివ్య మెంటాలిటీని వాడు వాడుకుంటున్నాడు. దయచేసి ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి. నాకు పేషెన్సీ లేదు. మీ మాటలకు ఎదురు చెప్పడం, మీతో ఆర్గ్యూ చేయడం అస్సలు ఇష్టం లేదు. మీరు బాస్, నేను ఎంప్లాయ్. ఎవరి మర్యాదలు వాళ్ళు కాపాడుకుందాం. అంటే కనీసం నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదన్నమాట. దీనివల్ల లాస్ నాకు కాదు, మీ అక్కకి. రేపు పెళ్లిలో వాడు పెళ్లిపేటల మించి లేచి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? వెళ్ళడు. మీనాక్షి మెడలో 3 ముళ్ళు వేయడానికి రెడీ అవుతాడు. కానీ వాడు అలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మండపంలో తాళి కట్టపోతున్న వాడి చేతుల్ని తెగ నరుకుతా. Shut up! Shut up! మీరు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు. ఎనఫ్. ఇక నుంచి గౌతమ్ గురించి నాతో మాట్లాడకండి. పాపం అతనే మన వల్ల నలిగిపోతున్నాడు. నిన్నసలు వాళ్ళమ్మ నాన్న ఎందుకు రాలేదో తెలుసా? పీటల మీద నుంచి అతను లేచి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు తట్టుకోలేరని ముందుగానే గౌతమ్ వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు ఇదంతా ఏం అవసరం లేదు, వెంటనే పెళ్లి ఆపేద్దామని గొడవకి దిగితే గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నలకి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆపించాడు. దేనికోసం? పీటల దాకా ఈ పెళ్లి వెళ్ళకపోతే నందుకి మీనాక్షికి ఈ పెళ్లి జరగదని ఇంత చేసిన అతన్ని మీరు మీ ఇష్టానికి మాట్లాడుతున్నారా? వాడు చెప్పేదంతా అబద్ధం. వాడు ఇంకేదో. దయచేసి మీరు ఇంకేది మాట్లాడకండి. మీకు చేతులెత్తి మొక్కి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సైలెంట్ గా ఉండండి. ఈ పెళ్లి జరిగేలోపు ఏదో ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకండి. గౌతమ్ పీటల మీద కూర్చునేంత వరకు మీరు అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈ పెళ్లి అయిపోగానే నేను ఇక్కడ పని మానేస్తాను. నేను ఈ జాబ్లో జాయిన్ అయింది జీతం కోసం కాదు, నందుకి మా అక్కకి పెళ్లి జరిపించడం కోసం. నందుకి మీనాక్షికి పెళ్లి జరిగి తీరుతుంది. మీరెలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకపోతే, ఒకవేళ మీ వల్ల ఈ పెళ్లికి ఏదైనా ఆటంకం కలిగితే మాత్రం నేను మనిషిగా ఉండను. హాయ్ ఆంటీ, బాగున్నారా? బావున్నాను. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఆంటీ. ఫ్రీగా ఉన్నావా లేకపోతే ఏదైనా పని మీద ఉన్నావా? చెప్పండి ఆంటీ, పర్లేదు. నీతో మాట్లాడాలి. ఓసారి ఇంటికి రాగలవా? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నేరుగా వస్తే బావుంటుంది. అలాగే ఆంటీ, బయలుదేరొస్తాను. ఉమ్. ఏంటి గణేశ, గోడ మీద దోమలు కూర్చున్నాయా, ఈకలు కూర్చున్నాయా? అదేందక్క అట్ట అడిగినావు? మరి నువ్వు చేసే పని అట్టుండది.
శ్రద్ధగా సున్నం కొట్టవయ్యా అంటే ఏదో రాజులకి నెమలి పింఛతో ఇసిరినట్టుగా ఇసరతా ఉండవు. నువ్వు బలేదానివక్కో. గోర్లన్నీ మసిపారిపోయి ఉంటే గోకి గోకి చేతులన్నీ వాసిపోయానులే. ఏ డబ్బులు తీసుకోట్లా? కూలి ఏమైనా తగ్గించుకుంటున్నావా? బయట తీసుకునే దానికంటే రూపాయి ఎక్కువే తీసుకుంటుండావే. తల్లోయ్, నువ్వెంత ఇస్తావా అంతేవు, నీతో పర్లేం గాని. మీ కష్టం మా కుదరా నాయనా. పని శుభ్రంగా చేయండి, మీ దుడ్డు మీరు తీసుకోండి. ఇంత మాట్లాడుతున్నావు గాని మా ముఖాన్ని ఇంత కాఫీ నీళ్ళని పోస్తివా? ఇస్తాన్రా నాయనా. పెద్దమ్మీ, స్టవ్ మీద పాలు పెట్టు, నేనొచ్చి కాఫీ కలుపుతా. నువ్వు నీళ్లు కలపద్దక్కో. ఆ 4 గేదెలు మనమే సొంతంగా కొని అప్పుడు కాఫీ పెడతాలే. ఏందే పెద్దమ్మీ, ఈ మధ్య ఎక్కువ ఆలోచనలో పడిపోతుండావు? అదేం లేదమ్మా. కొత్త పెండి కూతురు ఉండే దిట్టన్నా చెప్పు, నవ్వుతూ కళగా ఉండదు. ఇంకో మాట చెప్పేది మర్చిపోయినా. రేపు నిన్ను పెళ్లి కూతురు చేస్తాం కదా, ఆ తర్వాత నువ్వు ఇంట్లోంచి బయటికి పోవడానికి ఇల్లేదు. నీ మెళ్ళో 3 ముళ్ళు పడి నేరుగా అత్తారింటికి పోవాల్సిందే. నువ్వు బయటికి పోయి ఏమన్నా కొనుక్కోవాల్సిందుంటే ఈ రోజే పోయిరా. మళ్ళీ రేపొద్దున్నిచ్చి గుమ్మం దాటానికి కూడా లేదు. కావ్య, ఏంటక్క? రేపు నన్ను పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత బయటికి వెళ్ళడానికి వీల్లేదంట. ఇందాక అమ్మ నీతో చెప్తుంటే విన్నాను. నాకు నందుని చూడాలనుంది కావ్య. ఇప్పుడు మళ్ళీ పీటల మీదకు వెళ్లేంత వరకు చూడలేనే. ఎందుకో దిగులుగా ఉంది. నందుని ఒక్కసారి చూడాలనుంది. అర్థమవుతోందక్క, కానీ ఎలా? దివ్య నిన్ను నీడలా వెంటాడుతోందే. నేను ఎలాగైనా నందుని చూడాలి. సరే, నేను నందుకి మెసేజ్ పెడతాను. నువ్వు వెళ్ళి గుళ్ళో కలు. దివ్య రూమ్ లో ఉంది, దానికి తెలియకుండా సైలెంట్ గా వెళ్ళు. అక్క మిమ్మల్ని చూడాలట, గుడికి బయలుదేరుతుంది. వెళ్ళి కలిసి మాట్లాడండి. కోతుల దాడిలో గాయపడ్డ కొండముచ్చు, హుస్సేన్ సాగర్లో భారీ నిధులు. ఏంట్రా ఆ, ఇక్కడ కూర్చుని తాపీగా పేపర్ చదువుకుంటున్నావు? బావ నవ్వుకోవడానికి లాఫింగ్ క్లబ్కి వెళ్ళాడు కదా, పేపర్ ఇక్కడ బేవర్స్గా పడుంటే చదువుతున్నాను. నేను నందుని ఫాలో చేయమని చెప్పానుగా. వాడు ఇంట్లోనే పడున్నాడు, ఎక్కడికి కదల్లా. ఫోన్లో ఏదైనా మాట్లాడుతున్నాడా? నువ్వు అసలు వాడు మాట్లాడుతుంటే వింటున్నావా? ఎప్పుడో ఒకప్పుడు పేరు పెట్టి పిలుస్తాడుగా. పేరు పెట్టి పిలిచినా అసలు పేరు పెట్టి పిలుస్తారా ఏంటి? హే పప్పీ, హే డార్లింగ్, హే స్వీట్ హార్ట్ అని ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు ఈ లవర్స్ అంతా. అయినా వాడు నిన్నటి నుంచి అసలు ఫోనే మాట్లాడట్లేదు, వాడికి కాల్సే రావట్లేదు. వాడు ఫోన్ చేయకుండా ఉండడే. అల్లో చిన్నల్లుడు, ఏంటి మా హుషారుగా ఉన్నావు? బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్ళొస్తా. పద. నువ్వెక్కడికి?
బోర్ కొడుతుందని కదా బయటికి వెళ్తున్నావు. నేను కూడా ఇంట్లో కూర్చొని చదివిన పేపర్ని ఎన్నిసార్లని చదవను. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మా ఏజ్ గ్రూప్లో నువ్వు సెట్ అవ్వవు. ఏజ్ అంటావేంటి? నేను కూడా బ్యాచులర్ నేరా బాబు. రావద్దని మొహమాటం లేకుండా చెప్తున్నానుగా. నీకన్నీ నా పోలికలేరా? నాకు మొహమాటం లేదు. పద ఎల్లం. రావద్దన్నా. సరే ఎల్రా, ఎల్లు. హాయ్ బాబా. హాయ్. ఏంటి సడన్ గా ఇటు? ఏ రాకూడదా? నేను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు, ఊరికే. ఓకే, నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం. ఆటో ఆటో ఆగరా బాబు, నేను వస్తున్నా, ఆగు. రానిది కూర్చో. ఆ రెడ్ షర్ట్ అతను ఎవరా ఆంటీ? మా తమ్ముడు. ఓ, కాఫీ? వద్దంటీ, ఏదో మాట్లాడాలి అన్నారు. నిన్నో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. దేని గురించి ఆంటీ? నిజం చెప్పాలి మరి. నీతో నేనెందుకు అబద్ధం చెప్తానా ఆంటీ? ఎందుకంటే నేను అడగబోయేది నందు గురించి కాబట్టి. ఏంటంటీ? నువ్వు నిన్న ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్కి వెళ్ళావా? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారా అని ఆలోచిస్తున్నాను. నందు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో నీకు తెలుసు కదూ? నాకా? తెలీదాంటీ. తెలిస్తే నేను మీకు చెప్పేదాన్ని కదా. నేను నందుని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాకు తెలిస్తే ఊరుకుంటానా? ఏమో, వాడు అమాయకంగా మొహం పెట్టుకుని నీతో చెప్పి బాధపడుతుంటే నాతో చెప్పకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నావేమో. ఏంటంటే అంత మాట అనేశారు? నందు లేకుండా నేను బ్రతకలేను. అలాంటప్పుడు నేనెందుకు నందుకి సపోర్ట్ చేస్తాను? అయితే ఓ నిజం చెప్పు, నిన్న షాపింగ్ మాల్కి నీతో పాటు ఇంకెవరొచ్చారు? కొంపదీసి మీనాక్షి గురించి ఈవిడకి తెలిసిపోయిందా? పొరపాటుగా ఈవిడకు గనక నిజం తెలిస్తే వెంటనే మీనాక్షి ఇంటి మీదకి ఈవిడ దండయాత్రకు బయలుదేరుతుంది. పెద్ద గొడవ అవుతుంది. అంత గొడవ జరిగిన తర్వాత మీనాక్షి నందు పెళ్లి చేసుకోకుండా ఆగరు. ఏ గొడవ లేకుండా గౌతమ్తో మీనాక్షి పెళ్లి జరగడం మనకి సేఫ్. ఏంటి నన్ను వివరాలు అడుగుతున్నారో అవమానిస్తున్నారో అర్థం కావట్లేదు ఆంటీ. కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లారిఫై కోసం పిలిచాను. అసలు నిన్న నేను షాపింగ్ మాల్కి వెళ్ళానని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? నిన్న నువ్వు నందుని కలిసావు కదా? కలిశాను. నీతో ఏం మాట్లాడాడు? ఎదురు పడితే క్యాజువల్గా మాట్లాడుకున్నాం, అంతే. నిన్న నీతో పాటు ఇంకా ఎవరో పెద్ద ఫ్యామిలీ వచ్చారని విన్నాను. అసలు ఇదంతా మీకెవరు చెప్పారు? నందు చెప్పాడా? వాడెలా చెప్తాడు? పార్దువా? వాడు నందు ఇద్దరు తోడు దొంగలే. వాడు నా దగ్గర అన్ని దాచిపెడుతున్నాడు. మరెవరు చెప్పారు? నువ్వింకా నా డౌట్స్ ని క్లారిఫై చేయలేదు. నీ డౌట్స్ ని అడిగి తెలుసుకుంటున్నావు. నాకు తెలియాలి కదా ఆంటీ. ఇందాక చూసావుగా, నా తమ్ముడు. వాణ్ణి నందుని ఫాలో చేయమని పంపించాను. వాడొక ఫోటో తీశాడు. అందులో నువ్వు నందు ఉన్నారు. వెనకున్న వారి ముఖాలేవీ తెలియలేదు. పార్తూ ఆడవాళ్ళున్న చోట అస్సలు ఇమడలేడు. కాని వాడు పని కట్టుకుని నందు కోసం అంతమంది ఆడాళ్ల మధ్య ఉన్నాడు అంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పు, నీతో పాటు వచ్చిన వాళ్ళెవరు? అందులో ఖచ్చితంగా నందుని ప్రేమించిన అమ్మాయి ఉండాలి. ఛాన్సే లేదంటీ.
అక్కడికి నాతో పాటు వచ్చింది నా ఫ్రెండ్ చాము వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు యుఎస్ నుండి వచ్చారు. షాపింగ్ చేద్దామంటే నేనే వాళ్ళని తీసుకెళ్ళాను. మరైతే పార్థు నందు అక్కడికెందుకు వచ్చినట్టు? మేబీ మీరన్నట్టు ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిండొచ్చు, కానీ నేనైతే చూడలేదు. ఆంటీ రిలాక్స్. నందుబావకి నాకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. దానికి నేను గ్యారంటీ. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఏందే పెద్దమ్మి? నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. పిచ్చి పిల్ల, కొనాల్సిందేదైనా ఉంటే అంగడికి పోయి కొనుక్కురాయే అంటే దేవుడి దర్శనానికి పోతున్నా. సర్లే, పోయిరా అమ్మా, పోయిరా. ఆపు. నేను గుడికొస్తున్నా. పద వెళ్దాం. నేను గుడికొస్తాను. మీ అక్క మీద అందరికీ ప్రేమ ఉండదని నాకు తెలుసు, కానీ ఇద్దరు గుడికి పోతే ఇక్కడ పనిలో సాయం చేసేది ఎవరే? కావ్య, నువ్వు ఇక్కడే ఉండు. చిన్నమిని మీ అక్కతో పోయిరాని. ఇప్పుడు గుళ్ళో అక్క నందు ఎలా కలిసి మాట్లాడడం? ఇది కనుక నందుని చూస్తే ఆ తర్వాత దాన్ని ఆపడం ఎవరి తరమో కాదు. ఏం చెయ్యాలి? చెప్పవే. అక్క, చిన్న ప్రాబ్లం. ఏమైందే? అక్కని రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, ఆ తర్వాత బయటికి వెళ్ళడానికి వీల్లేదని అమ్మ చెప్పింది. ముందు ప్రాబ్లం ఏంటో చెప్పవే. సోదంతా చెప్తున్నావు. అక్క నందుని కలవడానికి గుడికి వెళ్ళింది. తనతో పాటు దివ్య కూడా వెళ్ళింది. దివ్య నందుని చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవుతుందని నాకు మాత్రం తెలీదా? అసలు తను గుడికి ఎందుకు వెళ్ళింది? నందు నీకేమైనా ఫోన్ చేశాడా? లేదక్క, అక్కే నందుని చూడాలనుందని నాతో అనింది. పాపం, తనని చూస్తే జాలేసింది. అందుకే నేను... ఏం చేశావు? అక్క మిమ్మల్ని చూడాలంటోంది, గుడికి రండి అని నా మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను. బుద్ధుందా నీకు? నిన్నెవరో ఈ పెత్తనం చేయమన్నారు? సారీ అక్క, దివ్యకి తెలియకుండానే అక్క బయలుదేరింది. కానీ ఎలాగో అక్క గుడికెళ్తున్న విషయం తెలిసి అక్క వెళ్లే సమయానికి నేను వస్తానని వెంట వెళ్ళింది. ఎలాగో తెలియడం ఏంటే? దివ్య అనుక్షణం అక్కని నీడలా వెంటాడుతూనే ఉంది కదా. అసలు నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళే చేశావు? ఇప్పుడు చెప్తున్నాను కదక్క. అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నావు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే పళ్ళు రాళ్ళు కొడతాను.